హ్మ్. ఆ కేసీఆర్ పీరియడ్‌లో ఉన్నప్పుడు ఏందంటే ఆ 20,000, 30,000 అనేసరికి అవి కంటిన్యూ కట్టలేక వీళ్ళు రుణమాఫీ అన్నారు కదా! అందరూ ఒకటేసారి ఇస్తారని రైతులు ఎవడు కట్టకుండా ఆగిపోయారు. హ్మ్. అదేందంటే డిఫాల్టర్ కింద మొండి బకాయిల కింద జమైనాయి. హ్మ్. అవే రూ. 1,00,000 ఇప్పుడు 2,00,000 పైన అయినాయి. హ్మ్. మరి ఆ 2,00,000 మాఫీ అన్నాడు. ఆ 2,00,000 పైనే రైతులు కట్టేసుకుంటారు. తొందరగా ఇచ్చేసేస్తే ఈ పంచాయతీ అయిపోతది. హ్మ్. 2,00,000 ఇయ్యలేదు, ఏస్తున్నామని చెప్పిర్రు ఎలక్షన్ వాగ్దానం 6 గ్యారంటీలని. హ్మ్. ఇప్పుడేందంటే ఒకటి రేవంత్ రెడ్డి చేసిందంటే అది రుణమాఫీ సగం సగం చేసిండు. హ్మ్. ఒక బస్సు ప్రయాణం అన్నాడు. ఆ లేడీస్‌కు కొట్టుక సస్తురు. కొన్ని బస్సులు ఎక్కువ పెడితే వెక్కరు. హ్మ్. కొంచెం లేబర్‌కి మాత్రం చాలా లేబర్ సంతోషంగా ఉంటారు. హ్మ్. మేము వస్తున్నాం, పోతున్నాం అనేది గానీ, హ్మ్. మిగతా దాంట్లో ఈ 200 యూనిట్లు అనేది కూడా అందరికీ కంప్లీట్ కాలే. జీరో బిల్ కరెంటు. జీరో బిల్ కరెంటు మొత్తం రావట్లేదు. హ్మ్. కొందరికి వస్తుంది, కొందరికి రాలేదు. రానోడు తిట్టుకుంటుండు, వచ్చినోడు సంతోషంగా ఉంటాడు. హ్మ్. ఆ కేసీఆర్ పీరియడ్‌లో ఉన్నప్పుడు ఏందంటే ఆ 20,000, 30,000 అనేసరికి అవి కంటిన్యూ కట్టలేక వీళ్ళు రుణమాఫీ అన్నారు కదా! అందరూ ఒకటేసారి ఇస్తారని రైతులు ఎవడు కట్టకుండా ఆగిపోయారు. హ్మ్. అదేందంటే డిఫాల్టర్ కింద మొండి బకాయిల కింద జమైనాయి. హ్మ్. అవే రూ. 1,00,000 ఇప్పుడు 2,00,000 పైన అయినాయి. హ్మ్. మరి ఆ 2,00,000 మాఫీ అన్నాడు. ఆ 2,00,000 పైనే రైతులు కట్టేసుకుంటారు. తొందరగా ఇచ్చేసేస్తే ఈ పంచాయతీ అయిపోతది. హ్మ్. 2,00,000 ఇయ్యలేదు, ఏస్తున్నామని చెప్పిర్రు ఎలక్షన్ వాగ్దానం 6 గ్యారంటీలని. హ్మ్. ఇప్పుడేందంటే ఒకటి రేవంత్ రెడ్డి చేసిందంటే అది రుణమాఫీ సగం సగం చేసిండు. హ్మ్. ఒక బస్సు ప్రయాణం అన్నాడు. ఆ లేడీస్‌కు కొట్టుక సస్తురు. కొన్ని బస్సులు ఎక్కువ పెడితే వెక్కరు. హ్మ్. కొంచెం లేబర్‌కి మాత్రం చాలా లేబర్ సంతోషంగా ఉంటారు. హ్మ్. మేము వస్తున్నాం, పోతున్నాం అనేది గానీ, హ్మ్. మిగతా దాంట్లో ఈ 200 యూనిట్లు అనేది కూడా అందరికీ కంప్లీట్ కాలే. జీరో బిల్ కరెంటు. జీరో బిల్ కరెంటు మొత్తం రావట్లేదు. హ్మ్. కొందరికి వస్తుంది, కొందరికి రాలేదు. రానోడు తిట్టుకుంటుండు, వచ్చినోడు సంతోషంగా ఉంటాడు.